ध्याय निरवध्याय नित्य वैभवशालिने नित्य वैभव दात्रे च श्री नृसिंहाय मंगళం ప్రియ భగవద్ బంధువులారా, ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. అత్యంత విశేషమైనటువంటి ఈ ఆషాఢ మాస పర్వమాసంలో మొదటిగా వచ్చినటువంటి ఈ ఏకాదశి పర్వదినం, దీనికి తొలి ఏకాదశి అని చెప్పేసి పేరు. అలాగే శయన ఏకాదశి అని పడుకుంటాడని ప్రతీతి. అందువలనే యోగులు, ఋషులు, తపశ్శక్తి సంపన్నులు, సన్యాసులు, జీయర్లు, పీఠాధిపతులు ఇప్పటి నుండి 4 నెలలు చాతుర్మాస్య దీక్షావ్రతాన్ని అవలంబిస్తారు. ఎందువలన వర్షాలు పడుతుంటాయి, చెట్లు విరుగుతుంటాయి, చిన్న చిన్నటువంటి క్రిమికీటకాదులు ఆ యొక్క భూమిలోంచి వస్తుంటాయి, వాటికి ఎలాంటి హాని చేయకూడదు అనేటువంటి భావన చేత అందరూ కూడా చక్కని సస్యశ్యామలైనటువంటి పంటలు పండాలి, వాడి సమృద్ధిగా పండాలి, అందరూ బాగుండాలి, పశు సంపద బాగుండాలని ఈ యొక్క చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజు నుంచి అందరూ కూడా దీక్షాపూర్వకంగా వ్రతాన్ని ఆచరించడం తొలి ఏకాదశి పర్వదినం. ఈ యొక్క ఏకాదశి పర్వదినాన సముద్ర స్నానం, నదీ స్నానం, అలాగే విష్ణు పుష్కరిణి స్నానం, ఆలయాల దగ్గర ఉన్నటువంటి పుష్కరంలో స్నానం ఆచరించి భగవంతుని దర్శించినట్టయితే సమస్త ఫలాలు వస్తాయని చెప్పేసి ప్రసిద్ధి. అలాగే భాద్రపద ఏకాదశి పరివర్తన ఏకాదశి అని, భగవంతుడు పవళింపులో ఒక పక్కకు తిరగడం పరివర్తన ఏకాదశి. అలాగే కార్తీక మాసంలో వచ్చేటువంటి ఉత్థాన ఏకాదశి అని చెప్పేసి చెప్తారు. ఈరోజు విశేషంగా భక్తులందరూ కూడా ఆలయానికి విచ్చేసి దర్శించి గిరి ప్రదక్షిణం చేసి గోవిందనామస్మరణ చేస్తూ భగవద్ అనుగ్రహానికి భక్తులందరూ కూడా పొందారు. ఈ ఏకాదశి పర్వదినాన ఎందరో భక్తులు విచ్చేసి ఈ యొక్క యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో పుష్పార్చన మహోత్సవాన్ని కూడా ఆచరించుకోవడం జరిగింది. అనేక మంది అర్చక స్వాములు వేంచేసి ఉండి స్వామివారికి ఆస్థాన మండపంలో ఏకాదశి వార లక్ష్మీ నృసింహ సహస్రనామార్చన సహితంగా అనేక రకములైన పుష్పముల చేత స్వామివారి పుష్పార్చన మహోత్సవం కూడా అత్యంత కన్నుల పండుగ ఆనందదాయకంగా కైంకర్యంలో పాల్గొన్నారు. భగవద్ దర్శనానికి వచ్చేసి భక్తులందరూ కూడా లైన్లో భగవంతుని దర్శిస్తూ ఈ పుష్పార్చన మహోత్సవాన్ని కూడా తిలకించి ఆనందించారు. భగవంతుడు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన భక్తులందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యము కృపయేయుగాక. ఈరోజు అందరూ కూడా భగవన్నామ స్మరణ, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, లక్ష్మీ నృసింహస్తోత్ర పారాయణం, అలాగే ప్రతి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే మోక్ష ప్రాప్తి తీరుతాయి, ఆరోగ్యం లభిస్తుంది అని చెప్పేసి ప్రతిదీ భగవంతుని యొక్క అనుగ్రహం చేత అందరికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యము లభించుగాక అని స్వామివారిని ప్రార్థిస్తూ స్వస్తి సమస్తమంగళాన్ని